ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో మేము మాతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలు మా పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇవాళ చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తణుగుల దగ్గర ఉన్న చెక్ డ్యాంని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ అది బ్లాస్ట్ చేసిండు, దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు, ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు. ఇది ఎవరి ఆరోపణ? డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవికుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు, దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు. ఇది మేము ఇచ్చింది కాదు, మేము చేసింది కాదు. ఇలా డిఈ అంటే ఎవరు? గవర్నమెంట్ అధికారి. గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. చాలా చాలా బాధ కలుగుతూ ఉంది. ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనం కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మాకు కేసీఆర్ గారు నేర్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యాంలు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు. ఎందుకు కట్టిండు? రైతుల కోసము బాగుండాలి. ఆ చెక్ డ్యాం వల్ల నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభమవుతుంది, దాంతో పంట పెరుగుతుంది, దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యాంలు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్ మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యాంని బాజాబ్తు జెలిటన్ స్టిక్స్ తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి 2024 నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలే. దాంట్లో పిటిషన్లో ఏమని ఇచ్చారు రైతులు? అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి. ఎందుకు చేయలేదు దాని మీద? మీరు ఆ రోజు అక్కడ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని ఇలా తణుగులలో ఈ విధంగా చెక్ డ్యామ్ అయ్యేది కాదు కదా. ఇలా చెక్ డ్యామ్ని ఇలా మీకు మళ్ళీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా వినవడలాగా మళ్ళొక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం. ఇది మీరు క్లియర్గా చూడండి. ఇది నేను హైదరాబాద్లో కూడా మన ప్రెస్ మీట్లో చూపించిన, ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. ఒక్కసారి మీరు చూడండి. ఇది నేను చెప్పించిన ఈ వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో. ఆనాడు పోయింది. ఇది చూడండి, దీంట్లో క్లియర్గా హోల్ కనబడుతుంది మీకు. దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది, వైర్ కనబడుతుంది. క్లియర్గా అదే చెక్ డ్యామ్ అవుతుంది. ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఎస్, దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రెండోది, ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు, గంగ్లా కమలాకర్ గారు, మరి చాలామంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా, ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని మా హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే, హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టిండు. మేమేం చేసినాము? మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన. ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మేము ప్రూవ్ చేసినాం కదా, ఇప్పుడు ఉన్న జెలిటన్ స్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది, వైర్ కనబడతా ఉంది. మరి ఇవాళ రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా? ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన తర్వాత
దానికి ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చి ఎట్లయితే మాటలు తప్పుతాడో, రైతులకి రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని మాట తప్పిండు, మహిళలకి 2,500 ఇస్తా అని మాట తప్పిండు, పెన్షన్ 2,000 4,000 చేస్తా అని మాట తప్పిండు, 4,000 6,000 చేస్తా అని మాట తప్పిండు, ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు. మరి మీ రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావా విజయన్న అని నేను అడిగిన. విజయన్న మంచోడు, ఆయన గౌరవం ఉంది మాకు కూడా, కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్న కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా, ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు, ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక 500 మంది తోని ఫోన్లు చేపిస్తా ఉన్నారు, ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు, ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు, ఇవన్నీ ఫోన్లు గవే. ఫోన్లు చేపిస్తా ఉన్నాడు, చిన్న పిల్లగాడు చేపించినాడు, దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న, నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడైనా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు, నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న, ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే, మీ రేవంత్ రెడ్డినే నా ఎండుక బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నీకు నువ్వు 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉంటావు, ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా, మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి, మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఉందాగా రాజకీయాలు చేయి, ఉందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరినావు, నిన్ను ఎక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు. ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్లు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడతారు. వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడరా? దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది? మీరు అధికార పార్టీ ఉన్నది, మరి ఎవరిని కాపాడుతా ఉన్నావు? నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చేపి, బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి, బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళని మీది కాపాడుకోవడానికి ఏ దుండగులని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే, ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నట్టు ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా, మరి విజయన్న అనుచరులే వేల్చిర్రా? ఖచ్చితంగా ఈ ఫోన్లు, నాకు ఫోన్లు ఎవరైతే 300-400 ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోయి, కమలాకర్ అన్న గారి తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. ఇది చెక్ డ్యామ్ ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు. నేను చెప్తున్నా, ఇలా ఏ విధంగా అయితే తణుకుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో, ఏ విధంగా అయితే భూజనపేట చెక్ డ్యామ్ ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో, 100కి 100% చెప్తున్నాం. కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, బరాబర్ వీళ్ళే చేసిండ్రు. అది ఇవాళ రైతులది ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం, మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిర్రు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓట్ల కోసం అది పేల్చిర్రు బాంబులు పెట్టి. ఇవాళ ఇక్కడేమో ఉసుకే దందా కోసం ఇది పేల్చిర్రు. ఏందన్నట్టు ఇది? ఎన్ని రోజులు పేల్చుకుంటూ పోతారు? ఇది ఏమి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఇది రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం. ఇది ఎటువంటి రాజకీయాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా చెప్పాలి.
సరే మీరన్నే విధంగానే 100కి 100% బ్లాస్ట్ చేసిర్రు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్. మరి ఆయన తప్పై ఉండుంటే మరి ఆయనని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి. ఎందుకు చేయరు? మరి మీ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఒకటే గుర్తుంచుకోర్రి, నేను అందరికి కూడా చెప్తా ఉన్నాను, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇది రైతులకి నష్టం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరం కూడా బాధ్యత కలగ శాసనసభ్యులము. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుని కూడా నేను చెప్తా ఉన్నాను, బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు కూడా తణుగుల రైతులు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, తణుగుల రైతులు ఓట్లేస్తే బండి సంజయ్ గారు ఎంపీ అయినరు. మరి మీకు బాధ్యత లేదా? ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు. ఇలా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈ చెక్ డ్యాం బ్లాస్ట్ మీద మీరు ఏపీయండి. ఎందుకు ఏపీయరు? దేనికోసం ఏపీయర్ అని చెప్పి నేను బండి సంజయ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. మీరు లెటర్ రాసిరు, మీరు కూడా చాలా బాధాకరం. లెటర్ దేనికి రాసిరు? ఇలా ఈ క్వాలిటీ మంచిగా లేదని. ఇంకోటి విచిత్రమైన ముచ్చట ఏంటంటే 2021లో ఈ చెక్ డ్యామ్ స్టార్ట్ అయింది, 2024లో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది. ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయితే ఈ చెక్ డ్యామ్ కి విజిలెన్స్ రిపోర్టు చాలా అద్భుతంగా ఉన్నది. చెక్ డ్యామ్ మంచి క్వాలిటీతో కట్టిరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ టీమే దానికి రిపోర్ట్ ఇచ్చిర్రు. దాన్ని మంచిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ మానేర్ డ్యాంలు 14 గేట్లు తెరిచి లక్ష క్యూసెక్ల నీళ్లు దాని మీద నుంచి పోయినా ఏం కాకపోయినా ఆ చెక్ డ్యామ్ అద్భుతంగా ఉన్నా ఇవాళ ఆ చెక్ డ్యాము అసలు వరదలు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు. ఎట్లా లేచిపోతుందండి? నాకు అర్థం కాదు. ఉట్టిగానే లేచిపోతుందా? దీనికి ఇది బ్లాస్ట్ చేసిరని మొత్తం ఆ గ్రామస్తులకు తెలుసు, విద్యనకు తెలుసు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, ఇటున్న మా సైడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు అది బ్లాస్టింగ్ చేసిరని. ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. వీళ్ళకి బ్లాస్టింగ్ చేసిరని ఇంత ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవడానికి కారణం మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల కోసం మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిర్రు, ఇలా ఉష్క కోసము భూజనపేటది బ్లాస్టింగ్ చేస్తూ దొరికిపోయారు అడ్డంగా, ఇలా తణుగులది బ్లాస్టింగ్ చేసిర్రు. అంటే ఈ చెక్ డ్యాంలన్నీ ఇప్పుడు పైన ఇప్పుడు 23 చెక్ డ్యాంలు పైన కొన్ని అన్ని చెక్ డ్యాంలు ఇట్లనే బ్లాస్టింగ్ చేయనియా? యాక్షన్ తీసుకోవద్దా? రైతుల మీద ప్రేమ లేదా మీకు? కాబట్టి చెప్తా ఉన్నాను, పిచ్చి పిచ్చి సాష్టాలు చేయకుండా చేయర్రి. రెండోది కూడా చెప్తాను, నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, బిడ్డ మీరు పిచ్చి పిచ్చి సాష్టాలు చేసి ఈ ఫోన్లు చేస్తే బరాబర్ వస్తాం, బరాబర్ రైతుల కోసం నిలబడతాం, బరాబర్ రైతు కోసం కొట్లాడతాం. మా రైతులకి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం. మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడిగితే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవి మీరు బంద్ చేయకపోతే తక్షణమే రేపటి నుంచి వేలాది ఫోన్ కాళ్ళు మీ ఎమ్మెల్యే కూడా వస్తే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారు అని. నేను హుందాగా రాజకీయం చేస్తున్నా విజన్న, హుందాగా రాజకీయం నువ్వు చేయి. సవాల్ విసిరింది నువ్వు విజన్న, నేను కాదు. నీ సవాల్ నువ్వు విసిరింది మేము స్వీకరించినాం, ఆ వీడియో చూపించినాం. చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ నిందితులను పట్టుకో. మరి నీకు నీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి నీకు నీళ్లు ఇచ్చుడు నీకు ఇష్టం లేదా? మరి ఇదన్నా జవాబు చెప్పు ప్రజలకు మీటింగ్ పెట్టి. కానీ ఇట్లా హుందాగా రాజకీయాలు చేయరి, చిల్లర పనులు చేయకుని. మీరు చిల్లరగా చేస్తే రేపు మేము కూడా చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. మా 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా విజయన నీ సెల్కి ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఏమైంది, ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చి సాష్టాలు చేయకుని రైతులకి అండగా నిల్చోండి. మీకు చెక్ డ్యాంలు కట్ట చేత కాదు, ఒక ప్రాజెక్ట్ కట్ట చేత కాదు, మీకు ఒక పని చేయ చేత కాదు, విధ్వంసం చేసుడు చేతనవుతుంది. అది మీ రేవంత్ రెడ్డి స్టైలు, మీ రేవంత్ రెడ్డి నేర్పించిన స్టైలు. కానీ మా కేసీఆర్ గారు నేర్పించిన స్టైల్ ఏంది? కట్టాలి, రైతులను అభివృద్ధి చేయాలి, రైతులను రాజు చేయాలి, రైతులను లక్షాధికారులు చేయాలనేది, కోటీశ్వర్లను చేయాలనేది ఆలోచన మా కేసీఆర్ది. కాబట్టి తస్మాత్ అని హెచ్చరిస్తూ మరియు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ బ్లాస్టింగ్ మీద మేము చాలా త్వరలో మా గంగ్ల కమలాకర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో తీసుకొని డీజీపీ గారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వబోతా ఉన్నాం. రైతుల పక్షాన అండగా నిలబడబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.
భాస్కర్ గారు అసలు నీకు ఒక్కటే సింపుల్ చెప్తున్నా, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ కాళేశ్వరం మీద వేసుకొని నేను ఒక్కటే అడుగుతున్నా, మరి దీనికి జవాబు ఏం చెప్తారు? ఇది పూస క్లియర్ కనబడతా ఉంది మీకు, చూడండి దీంట్లో. ఇది అక్కడి నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపించిన వీడియోనే, వెరీ వెరీ క్లియర్. ఇంతకు ముందు కూడా పూసలతోని భూజనపేట దగ్గర రెడ్ హ్యాండెడ్గా పూసలతోని మన జెలిటన్ స్టిక్స్ తోని రైతులు పట్టుకొని కంప్లైంట్ ఇచ్చారు కదా వాడు వేలుస్తున్నారని. దీని మీద బట్టలు ఎందుకు చింపుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఎంక్వైరీ చేయరి. కాంట్రాక్టర్ తప్పు అయి ఉంటే మన బ్లాక్ లిస్ట్ లో పెట్టుర్రి, వద్దంటలేము కదా. ఇలా కాంట్రాక్టర్ ఎవడైనా తప్పు ఉంటే మన బ్లాక్ లిస్ట్ చేయరు, మన జైల్లో పెట్టుర్రి. మేము వద్దంటలేము, వాళ్ళు జైల్లో పెట్టుర్రి. బ్లాస్ట్ చేసి ఉంటే వాడిని నిందురు జైల్లో పెట్టుర్రి. ఏది చేయకుండా ఉట్టుగానే కూర్చొని ఒకరి మీద నూక్కునుడేంది? అరే మీకు ఒక్కటే చెప్తున్నా భాస్కర్ గారు, నేను ఏనాడు వాళ్ళని రాజీనామా చేయని విజయనని మేము అడగలేదు, నీది ఏం చేయరని మేము అడగలేదు. మేము వెరీ క్లియర్గా మేము అడిగింది ఏంది, ఈడ బ్లాస్ట్ జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయండి అని మేము అడిగినాం. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా, నువ్వు ఒక్కడు కూడా చూపించగలుగుతాయి అని అన్నాడు. నేను అనలే కదా, రైతులు అడగలే కదా, విజయన్ననే అడిగిండు కదా. విజయన్న అడిగిన దానికి మేము ప్రూఫ్ చూపించినాం, రాజీనామా చేయమంటున్నాము. ఇక రాజీనామా చేస్తాడా లేకుంటే వాళ్ళు రేవంత్ రెడ్డి మాట తప్పినట్టు తప్పుతాడా, తప్పుకొని దానికి ప్రజలు కూడా చూస్తూ దాని ప్రజలు ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు నిర్ణయిస్తారు దాని మీద. మేము రైతుల మీద ప్రేమతోని మాత్రమే మేము కొట్లాడుతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.